మా కరీంనగర్ జిల్లా ముద్దుబిడ్డ మా అన్న నేను కిషోర్ అన్న. నేను తెలంగాణ ఉద్యమం ఎక్కువ మా దర్వేళ్ళతోటి తిరిగిన ఆ తర్వాత తెలంగాణ వచ్చినాక తర్వాత నేను సారథి ఉద్యోగం కోసం ప్రయత్నం చేయలేదు. అంటే వచ్చినటువంటి తెలంగాణ దొరల తెలంగాణ అని చెప్పేసి గమనించి అప్పటికే పూలే అంబేద్కర్ కాన్సీరామ్ అర్థమైంది కాబట్టి బహుజనవాదం కోసమే రాస్తూ పాడుతూ తిరిగాను. సో ఇవాళ పెట్టిన కార్యక్రమానికి మద్దతుగా తప్పకుండా నేను కూడా ఒక నిరుద్యోగ కళాకారుణ్ణే. సో కాబట్టి మన అన్న పెట్టిన ఈ సభకు తప్పకుండా మద్దతుగా పోదామని చెప్పేసి రావడం జరిగింది. మరి ఆ తెలంగాణ ఉద్యమం జరిగే సమయంలో వీరులార వందనం పాట పాడేవాడిని. వచ్చినాక తర్వాత 2015లో బంగారు తెలంగాణ పాట అయినే ఉంటారు మీరందరూ కూడా. అది మన ఏపూరు సోమన్న రికార్డ్ చేయడం జరిగింది. అది నేనే రాసిన ఒక్కసారి, అంటే కేసీఆర్కు వ్యతిరేకంగా రాసి పాడాను నేనే. బంగారు తెలంగాణ ఇది భ్రమల తెలంగాణ, ఆమీన తెలంగాణ అమలు గాని తెలంగాణ. బంగారు తెలంగాణ భ్రమల తెలంగాణ, ఎన్నెన్నో మాట్లాడినారా ఈ ఆమీలన్నీ ఏడవాయే. ఇలా ఎన్నో పాటలు తెలంగాణ వచ్చినాక తర్వాత రాసి పాడడం. అయినా కూడా ఈ గవర్నమెంట్ కూడా తప్పకుండా ప్రతి ఒక్క కళాకారునికి న్యాయం చేయాలని, ఆ న్యాయం చేసే సమయంలో తప్పకుండా మనం ఇలాంటి కార్యక్రమాలు పెడితే ఇంతమంది కళాకారులు ఉన్నారని చెప్పేసి మనమందరం కూడా ప్రభుత్వానికి ఒక విన్నపాన్ని తెలియజేసిన వాళ్ళమైతే తప్పకుండా మీరందరూ కూడా కిషోరన్న వెంబట ఉండాలని చెప్పేసి కోరుకుంటూ, చివరిగా ఆరోగ్యం బాగలేదు, గొంతు కూడా కొంత సహకరిస్తలేదు. గదరన్న గారి పాటతో నన్ను గన్న తల్లులార తెలంగాణ పల్లెలార, నన్ను గన్న తల్లులార తెలంగాణ పల్లెలార, గన్న తల్లులార తెలుగు తల్లి పల్లెలార, నన్ను గన్న తల్లులార తెలుగు తల్లి పల్లెలార. జనకు జన్మని జనం పాట వాడుతాము, జనం పాట వాడుతాము, జనం పాట వాడుతాము. రేలా పాట వాడుతాము, రేలా పాట వాడుతాము, రేలా పాట వాడుతాము. తెలంగాణ
కుల వర్గాల ప్రజలకు న్యాయం జరగాలని కోరుతూ, ఒకవేళ అలాంటి న్యాయం ఈ ప్రభుత్వాల ద్వారా జరగకపోతే రేపు తప్పకుండా పూలే అంబేద్కర్, కాన్సీరామ్ కలలుగన్న బహుజన రాజ్యం ఇదే కళాకారులతోటి రావాలని కోరుకుంటూ, నేను ఏ పార్టీకి ఎక్కలేదు ఇప్పటి వరకు. మరి నేను కంప్లీట్ గా బహుజనవాదం కోసం రాస్తూ పాడుతున్నాను 18 సంవత్సరాలుగా. కాబట్టి నేను ఒక పాట చివరిగా మీ అందరి కోసం నేను ఇట్లనే, ఇప్పుడు తెలంగాణ గురించి పాడితే తెలంగాణ వచ్చింది, నక్సలైట్ పాటలు పాడితే నక్సలైట్ ఉద్యమం సక్సెస్ అయింది, అవునా? రేపు మన కోసం పాడుతున్నాం, మనం కూడా సక్సెస్ కావాలి మన ఉద్యోగం రావడం కోసం. మరి బహుజన కోసం, మహనీయుల కోసం పాడితే తెలంగాణలో బహుజన రాజ్యం కూడా రావాలి కదా అని చెప్పేసి బాధపడుతూ, మరి ఎప్పుడు వస్తుంది రాజ్యం అని చెప్పేసి నాకు నేను రాసుకున్నటువంటి పాట చివరిగా ఒక పల్లవి చరణం. ఎన్నడు రానున్నదో మన రాజ్యము, ఎవడాపుతున్నడో మన గెలుపును, 85% ఎందుకు గెలలేకపోతున్నాము? మన ఓట్లు మనకంటూ, మన సీట్లు మనకంటూ, కాన్సీరామే అది వచ్చినా. మన ఓట్లు మనకంటూ, మన సీట్లు మనకంటూ, కాన్సీరామే అది వచ్చినా. ఇనలేని మన జనము ఎటువైపు పోతుందో, ఇనలేని మన జనము ఎటువైపు పోతుందో ఆలోచించాలి నేనైనా. ఎన్నడు రానున్నదో మన రాజ్యము, ఎవడాపుతున్నడో మన గెలుపును, 85% ఉన్నోళ్ళమే ఎందుకు గెలలేకపోతున్నాము? స్వాతంత్రము వచ్చి బహుజన 70 ఏళ్ళు గడిసే మహాజన, ఇన్నేళ్ళ పాలన బహుజన, ఎవని పాలాయరా మహాజన. మనకింత బలమున్న, మనకిన్ని ఓట్లున్న, ఐక్యతే లేకున్నమా? విడదీసి పాలించమను వాన కుక్కలను పసిగట్టలేకున్నమా? ఎన్నడు రానున్నదో మన రాజ్యము, ఎవడాపుతున్నడో మన గెలుపును, 85% ఉన్నోళ్ళమే ఎందుకు గెలలేకపోతున్నాము? ఎందుకు గెలలేకపోతున్నాము? ఎందుకు గెలలేకపోతున్నాము? తప్పకుండా మళ్ళీ గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ వచ్చినా నాకైతే ఒక ఆశ, మా నేర్నెల కిషోర్ అన్నకు తప్పకుండా ఈ గవర్నమెంట్లో సారథి చైర్మన్ వస్తుందని చెప్పేసి నేను చాలా కలలు కన్నాను. ఆయన గద్దరన్న గారి బిడ్డకు రావడం జరిగింది, ఆయన సంతోషమే, అందరం కూడా సపోర్టుగా ఉన్నాం. తర్వాత కాలంలో మా నేర్నెల కిషోర్ అన్న చేతులకు ఈ రాజ్యంలో ఉన్నటువంటి సాంస్కృతిక సారథి చైర్మన్ రావాలని కోరుకుంటూ, అదే తరహాలో మీరందరూ కూడా ఐక్యత ఉండి, మీరు ఎక్కడ మీటింగ్లు పెట్టినా, ఎక్కడ సభలు జరిపినా, ఎలాంటి ఉద్యమాలు చేసినా గజ్జల చదువుతున్నటువంటి నేను ఉద్యమాలు, ఇలాంటి ఉద్యమ పాటలు నాకు కొత్త కాదు. తప్పకుండా నాకు ఉద్యోగం వచ్చినా రాకున్నా మరి మీ అందరి కోసం తప్పకుండా నిలబడతానని చెప్పేసి కోరుకుంటూ థ్యాంక్ యూ. జై భీమ్, జై తెలంగాణ. ధన్యవాదాలు గజ్జల.